వెయిట్ లాస్ ప్రకటనలో అయినా నిజం ఉంటుందేమో. బట్టతల మీద జుట్టు మొలిపిస్తాం అని చెప్పే వాటిలో కూడా కొద్దో గొప్ప వాస్తవం ఉంటే ఉంటుందేమో 1 or 2%. కానీ ఏపీలో జరిగే రాజకీయ ప్రాపగాండాలో నిజమెంతో డిటర్మైన్ చేసుకోవడం మాత్రం అంతకంటే కష్టమైన విషయం. ఎందుకంటున్నానో తెలుసా ఈ మాట? పెట్టుబడులు 20 లక్షల కోట్లు వచ్చేసేయి, 20 లక్షల కోట్ల ఉద్యోగాలేమో తెచ్చేసామని చంద్రబాబు అన్నారు కదా. 23 lakh crore jobs. 23 lakh crore? ఎస్, దేశం కాదు ప్రపంచం అంతా చూసి ట్రోల్ చేస్తూ ఉంది, నవ్వుకుంటా ఉంది ఈ మాటలు చూసి. టీడీపీ మీడియా విధేయ వర్గం ఎన్డీటీవీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే వాదాన్ని అందుకుంది. ఇప్పుడు ఇలాంటి తలాతోక వాదన చూస్తే నాకు అదేదో సినిమాలో ఇద్దరు బెంచ్ మేట్లు తిట్టుకుంటే సునీల్ లెక్చరర్ వచ్చి అపాలజీ చెప్పాలంటాడు చూసారా? లెక్చరర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చో. ఎస్, అలా అనిపించింది. ఈయన ప్రచారం చేసేసుకోవాలనే ఆరాటంలో చెప్పిన భారీ నెంబర్కి ఆ ఛానల్ క్షమాపణ చెప్పాలి అంటే అసలు వీళ్ళ ప్రచార భక్తికి జనాన్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటారు అనే తత్వానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఏమో కదా. ఎలా చూడాలి అసలు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ని?